Like, share, subscribe చేయండి. హాయ్ చెప్పు. హాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. నా పేరు ఇందిరా ప్రియదర్శిని. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి వీడియో అనేది పుష్ అవ్వదు. సో వీడియో చూడడమే కాకుండా ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా మర్దల ప్రియదర్శిని. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కు లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Like, share, subscribe. ఈ వీడియో వచ్చేసి ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగ్. మనకి మొన్న రంజాన్, సెకండ్ సాటర్డే, సండే ఇలా లైన్గా హాలిడేస్ వచ్చుండే కదా. ఇంకా అకేషన్ కూడా ఉండే మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర ఒక పండగ. ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్ళినాం హాలిడేస్ ఉన్నాయని. ఇంకా ఒక రోజు మాకు టైం దొరికితే అందరం కలిసి చిల్ అవుదామని మాకు దగ్గరలో ఉన్న రిసార్ట్కి అయితే వెళ్ళినాము. ఈ రిసార్ట్ ఎలా ఉంటుంది, లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, ఇదంతా కూడా మీరు చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిందే. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మేము వెళ్ళిన రిసార్ట్ నేమ్ అమృతవనం రిసార్ట్. ఇది రామన్నపేట దగ్గరలో ఉంటుంది. చాలామందికి తెలిసి ఉండదు రామన్నపేట అంటే. ఇది భువనగిరి దగ్గరలో ఉంటుంది. భువనగిరి అంటే యాదగిరిగుట్టకి ఒక 10-15 మినిట్స్ దూరంలో, అక్కడ నుంచి ఇది ఒక 30 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. మేమందరం కూడా ఇక్కడికి వెళ్ళినాము. ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజ్ 100 రూపీస్ వచ్చేసి అడల్ట్స్కి అండ్ 50 రూపీస్కి బిలో 12 ఇయర్స్ కిడ్స్కి. ఇంకా మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చినాము. మెయిన్ గేట్ దగ్గర టికెట్ తీసుకొని ఒక 1-2 మినిట్స్ లోపలికి నడుచుకుంటూ వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంకో గేట్ ఇది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా మీరు లోపలికి వెళ్ళిపోతే ఇంకా ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. ఇక్కడ మీరు చిన్న చిన్న పార్టీస్, కిటీ పార్టీస్, మెహందీ ఫంక్షన్స్, పూల్ సైడ్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. మేమందరం ఇంకా ఇక ఎంట్రీ దగ్గరకు వచ్చినాము. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అరౌండ్ 12 o'clock ఆ టైంకి వెళ్ళినాం. సమ్మర్ కదా, కొంచెము పూల్ కోసమే వెళ్ళినాం మెయిన్గా అయితే. లేదంటే ఈవినింగ్ టైంలో కూడా వెళ్ళొచ్చు. జస్ట్ ఇది 100 రూపీసే కదా అడల్ట్స్కి ఎంట్రీ టికెట్. ఫుడ్ అదంతా కూడా ఏముండదు లోపల. మీరు క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మా అన్నయ్య వాళ్ళ కొడుకు, మా అక్క వాళ్ళ కొడుకు, ఇంకా మా తమ్ముళ్ళు అందరూ ఆ ప్లే ఏరియా దగ్గరికి రాగానే ఇంకా ఎంత ఎండున్నా సరే, అవి కాలుతున్నా సరే మంచిగా ఆడుతున్నారు. ఇవైతే కిడ్స్కి చాలా బాగా టైంపాస్ అవుతుంది ఇక్కడికి మీరు వస్తే. సమ్మర్ కాబట్టి కొంచెం ఎండలు ఉండడం వల్ల మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి రావడానికి. బట్ వేరే సీజన్లో మాత్రం ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. నాయిస్ పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. మా కజిన్స్ ఇంకొంతమంది బైక్ పైన కూడా వస్తున్నారు. అందరం కలిసి ఒకేసారి పూల్లోకి వెళ్దామని అనుకున్నారు. సో ఈ గ్యాప్లో నాకు కొంచెం టైం దొరికిందని ఒకసారి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు చూపిద్దామని వెళ్తున్నా. అసలే మేము వెళ్ళింది మధ్యాహ్నం, దట్టు పీక్ సమ్మర్. ఇంకా ఆఫ్టర్నూన్ 12 o'clockకి ఎండ అయితే ఘోరంగా ఉండే, చాలా అంటే చాలా ఉండే. ఈ సమ్మర్లో మ్యాక్సిమం మీరు బయటికి వెళ్ళడానికైతే అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వకండి, అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ ఎండలకి ఇంకా మనం బయటికి వెళ్తే తప్పకుండా మన బాడీ అంతా డీహైడ్రేట్ అవుతుంది. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకునేలాగా చూడండి. నేనైతే ఉయ్యాల ఊగుతున్నా అట్లా కూర్చొని. అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది. నేను ఉయ్యాలు ఊగితే కాళ్ళు మ్యాక్సిమం నేలకు రాస్తా, అందుకే నా కాళ్ళకున్న చెప్పులు అయితే పక్కా ఊడిపోతాయి. మీరు కూడా అట్లా చేస్తారా లేదా కమెంట్ చేయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన, దీన్ని నేమ్ ఏమంటారో కూడా నాకైతే తెలీదు. దీన్ని అయితే నేను డ్రెస్ కంఫర్టబుల్గా లేకున్నా బట్ స్టిల్ ఐ ట్రై టు మేనేజ్. ఇదైతే ఎక్కి నేనైతే సక్సెస్ఫుల్గా అటువైపు నుంచి కిందకైతే దిగిన. మంచిగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి మనం చేస్తే. ఎప్పుడు బిజీ స్కెడ్యూల్ ఉండి లైఫ్లో వర్క్ని ఇంకా పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఇలాంటివి అయితే మనకు అప్పుడప్పుడు బ్రేక్లు దొరికినట్టు అనిపిస్తుంటుంది. నేనైతే పర్సనల్గా మంచిగా ఎంజాయ్ చేసిన రోజు. నాకు పూలు అదంతా కూడా అంత ఇష్టం ఉండదు, అందులోకి దిగి ఆడటం అదంతా. బట్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం అంటే నాకు ఇష్టం. ఇక నేను చేస్తున్నా అని చెప్పి అందరు కూడా వచ్చి యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. ఇంకా మా బావ అయితే అందరితో కలిసి ఉయ్యాలు ఊగుతున్నాడు.
ఉయ్యాల నా ఊపిరే నీకు. మా అక్క ఇంకా మా మర్దళ్ళు అయితే ఇది కూడా ఎక్కి అటు నుంచి దిగుదామని చూస్తున్నారు. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా. వీళ్ళు కూడా సక్సెస్ఫుల్లీ ఇటువైపు నుంచి ఎక్కి అటువైపు నుంచి అయితే దిగేసినారు. ఇందులో ఒక అమ్మాయిని గుర్తుపట్టారా, పింకీ, అదే బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంది కదా తనే రీసెంట్గా వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. వీడియో కూడా పోస్ట్ చేసిన, చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి అయితే ఆ వీడియోని చూడండి. ఆ యాక్టివిటీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అందరం కజిన్స్ అందరం కలిసి మేము కూడా ఉయ్యాలైతే ఊగినాము, కొంచెం సేపు జోక్స్ వేసుకుంటా. ఇంకా ఫైనల్గా ఈ టైర్స్ పైన అక్కడ నుంచి ఇక్కడికి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అందరు వస్తున్నారు, వచ్చి కెమెరాకి హాయ్ చెప్తున్నారు. ఇటు సైడ్ రాగానే ఏదో చీఫ్ గెస్ట్ని పిలిస్తే వచ్చి హ్యాండ్ వేవ్ చేసుకుంటూ ఆడియన్స్ అందరికీ హాయ్ చెప్తారు కదా, అట్లా చేస్తున్నారు అందరూ. మీలో ఎంతమందికి ఫ్యామిలీ మెంబర్స్తో లేదా కజిన్స్తో ఇలా 1 డే స్పెండ్ చేయడం ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి అందరు కూడా. హాయ్ చెప్పు, ఇది చూసి కెమెరాకి. ఇందాక స్టార్టింగ్లో వీడియోలో చూపించిన కదా, ఒక గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఆ ప్లే ఏరియా అదంతా ఉంటుంది, ఇంకొక వే ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పూల్ ఏరియా ఉంటుంది, ఇంకా కాన్ఫరెన్స్ అలా అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూపిస్తా. ఇక్కడ నాకు ఇది కొత్తగా అనిపించింది, ఇవి కాయలో పండ్లో తెలీదు, అండ్ ఈ చెట్టు ఏంటో కూడా నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే ఇదేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ బై ద వే ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది, చిన్న కాన్ఫరెన్స్ హాల్, ఆడిటోరియము, కిచెన్. ఇంకా రిసార్ట్లో స్టే చేయాలనుకుంటే వాళ్ళకి రూమ్స్ ఫెసిలిటీ అదంతా కూడా ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఒక గుడ్ క్వాలిటీ టైం ఈదర్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తోనైతే మనం స్పెండ్ చేయొచ్చని. చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అదంతా కూడా, ఎందుకంటే గ్రీనరీ ఎక్కువ ఉంది, ఏం డిస్టర్బెన్స్ లేదు. మంచిగా ఒక కజిన్స్ అందరు లేదా ఫ్రెండ్స్, గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది కదా, మీకు కూడా చూస్తే ఏమనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని కూడా షేర్ చేయండి. అన్నగారి రూటు. ఇప్పుడు మీకు చూపించే రూమ్స్ అన్నీ అంటే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అయినా సరే అలా రూమ్స్ అలాట్ చేస్తారు కదా అలా, లేదా మీరు పర్సనల్గా స్టే చేయాలనుకుంటే కూడా ఇక్కడ మీరు ఈ రూమ్స్లో అయితే స్టే చేయొచ్చు. ఇక్కడ ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఫుడ్ కూడా మీరు తీసుకొని రావచ్చు బయట నుంచి, లేదా ఇక్కడ కుక్ చేయమని చెప్పినా కూడా ఆర్డర్ పైన వీళ్ళైతే కుక్ చేస్తారు. ఒక్కసారి చూడండి రిసార్ట్ అంతా కూడా ఎంత బాగుంది కదా, గ్రీనరీతోటి. అసలు సౌండ్ లేదు, ఏం లేదు, మనం మాట్లాడేది అండ్ ఇంకా ఈ గాలి సౌండ్ తప్ప ఇక్కడైతే ఏమీ వినిపించట్లేదు. నాకైతే చాలా నచ్చింది. ఇది మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం రావచ్చు. ఇది మళ్ళీ చెప్తున్నా, అమృతవనం అనే రిసార్ట్ రామన్నపేట జనంపల్లి విలేజ్ మధ్యలో ఉంటుంది. చాలా బాగుంది, ఎంజాయ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మనం ఇందాక మెయిన్ ఎంట్రీ దగ్గర స్టార్టింగ్లో చూపించిన కదా ఒక టికెట్ తీసుకొని రావాలని, అది ఇక్కడ చూపిస్తే ఇక్కడ వాళ్ళు చూసి మన టైంని ఎంటర్ చేసుకొని పూల్లోకి అయితే ఎంటర్ అవ్వనిస్తారు. ఓన్లీ 1 అవర్ ఉంటుంది. 100 రూపీస్ అయితే పూల్కి ఎంట్రీ. మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో, అదే ఇంకా ఎంట్రీ టికెట్. ఒకవేళ మీరు పూల్ వద్దనుకుంటే జస్ట్ ఎంట్రీయే వచ్చి ఆ గేమ్స్ అన్నీ ఆడుకొని వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం వాళ్ళకి వితౌట్ పూల్ అని చెప్తే 50 రూపీస్ టికెట్ అయితే ఇస్తారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా లోపలికి దిగి ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉన్న పూల్లో. నాకు పూల్లో ఎంజాయ్ చేయడం అదైతే ఎక్కువ నచ్చదు. బట్ చాలామంది ఈ సమ్మర్లో ఎక్కువ పూల్స్లో ఎంజాయ్ చేయడానికి అయితే ఇష్టపడతారు. అట్లా మా ఫ్యామిలీ మెంబర్ అలా బాల్తో కొట్టడము అదంతా కూడా ఎక్కువ ఫోర్స్తో ఏం కొట్టలేదు. నేనే ప్లే స్పీడ్ అనేది పెంచిన వీడియోది, అందుకే మీకు అట్లా కనిపిస్తుంది. ఎవరికైనా సరే ఏం హార్మ్ఫుల్గా అయ్యేటట్టు అయితే మేము ఏం చేయలేదు. ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఫన్. ఇంకా అందరూ బాల్తో ఆడుకుంటున్నారు, చూస్తున్నారు కదా మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. సండేస్ అయితే ఈ రిసార్ట్లో చాలామంది వస్తారంట. ఎక్కువ మ్యాక్సిమం పూల్ కోసమే వస్తారని అక్కడ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు ఇక్కడ అందరు కూడా చెప్పినారు, సెక్యూరిటీ గార్డ్స్ కూడా. సో బాల్తో అందరు
అందరు ఆడుకుంటున్నారు. ఎవరైతే బాల్ క్యాచ్ పట్టడం మిస్ చేస్తారో వాళ్ళందరూ రౌండప్ అయి పూల్లో ముంచాలని. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్ అండ్ మంచిగా కూడా ఎంజాయ్ చేసినారు. ఇంకా నేను పూల్లో దిగి ఎక్కువసేపు ఏం ఆడలేదు కాబట్టి నేను ఇంకా అన్ని వీడియోస్ అయితే తీసిన. ఇంకా చాలాసేపు అయితే నేను పూల్లో అందరు ఎంజాయ్ చేస్తుంటే అక్కడ కూర్చొని వీడియోస్ పిక్చర్స్ తీసుకుంటూ ఉండే. సో కొంచెం టైం ఉంది కదా, మనం కూడా ఒకసారి తిరిగి చూద్దాము రిసార్ట్ అంతా ఎట్లుంటుందో అని నేనైతే బయటికి వెళ్ళి పూల్ దగ్గర నుంచి చూద్దామని వెళ్ళిన. చూడ్డానికి ఇది నేను ఫస్ట్ చిన్నదే అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. ఎన్ని ఎకర్స్లో ఉంది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ ఇదైతే చాలా పెద్దగా ఉంది. మీరు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు పాసిబుల్ అయితే. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు, ఏది కాదు. అసలు నేను ఇది వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆల్రెడీ వెళ్ళారు, బట్ నేనైతే ఇది ఫస్ట్ టైము. నాకు వాళ్ళు వెళ్ళినప్పుడు చూసిన పిక్చర్స్ వీడియోస్ అన్నీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సరే మనకు కూడా ఊరికి దగ్గరలోనే ఉంది కదా, మేమైతే వెళ్ళినాము. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఈ ఏరియా వచ్చేసి డాగ్స్ ఉండే ఏరియా. ఇవన్నీ కూడా డాగ్స్, అక్కడ రూమ్స్లో కూడా డాగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ నెట్ వెనకాల కూడా కొన్ని డాగ్స్ అయితే ఉన్నాయి. బాగున్నాయి డాగ్స్ కూడా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రీడ్ డాగ్స్ ఉన్నాయి. మీకు కరెక్ట్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇవన్నీ కూడా డాగ్స్ ఉన్నాయి. అందులో దగ్గరికి వెళ్తే మనుషులను చూసి ఫుల్ కామ్గా ఉన్నాయి. వేరే డాగ్స్ లాగా అయితే అసలు అరవట్లేవు ఇవి. ఇంకా ఈ లోపల ఈ డోర్ లోపల కూడా కొన్ని డాగ్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇవి బార్క్ చేస్తుంటే సౌండ్ వినిపించింది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. కొంచెం బ్లాక్ కలర్ ఉన్నాయితే ఆ షాడోకి ఏం కనిపించట్లేవు, కానీ వైట్ అయితే కనిపించినాయి కదా. రిసార్ట్ లోపలనే ఒక టెంపుల్ కూడా ఉంది చిన్నది, శివుడిది. చాలా ప్లెజెంట్గా అనిపించింది అక్కడికి వెళ్ళగానే. ఇంత కామ్గా ఉన్న ప్లేస్లో టెంపుల్లో కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. నాకైతే ఈ టెంపుల్ ఇక్కడికి వెళ్ళడం చాలా పాజిటివ్గా అనిపించింది. ఇక్కడ కావాలంటే మీరు వచ్చి దేవుడికి మార్నింగ్ టైం స్టే చేసినప్పుడు ఇక్కడ పూజ కూడా చేసుకోవచ్చు అంట. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ నుంచి మనం స్టార్టింగ్లో చూపించిన కదా అన్నీ ఆడుకునేవి అవి ఉంటాయి. లేదా ఇక్కడ నుంచి చూపిస్తున్న ఒకసారి చూడండి, ఇలా కూడా వెళ్ళొచ్చు. మీకు స్టార్టింగ్ ఎంటర్ అయ్యింది అక్కడ ముందు నుండి ఇదంతా కూడా ప్లే ఏరియా. మళ్ళీ బ్యాక్ టు కిచెన్ ఏరియా దగ్గరకు వచ్చినాము. చాలా దాహం వేస్తుండే, సో ఎండ ఉండే కదా, ఒక థమ్స్అప్ తీసుకొని థమ్స్అప్ కూడా తాగిన. ఈ రూమ్స్ పక్కన మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, పైకి ఎక్కి ఒకసారి ఓవరాల్ రిసార్ట్ చూపిద్దామని అయితే పైకి ఎక్కిన. ఇదంతా కూడా ఓవరాల్ వ్యూ పై నుండి చూస్తే. ఇదొక్కటి కూడా ఉంది ఇక్కడ ఇల్లు టైపు. లోపలికి వెళ్ళి చూపిస్తా, నాతో పాటు మీరు కూడా రండి. ఈ ఇల్లు అంతా కూడా కూలిపోయింది, పెంకుటిల్లు, కాకపోతే చాలా బాగుంది. ఇక్కడ సెటప్ ఫోటోషూట్స్ కూడా ఇవన్నీ చేసుకుంటారంట ఇక్కడ. ఒకసారి నాతో పాటు అయితే లోపలికి రండి, ఏమేమి ఉందో మొత్తం కూడా చూపిస్తా. లోపలికి వెళ్ళగానే పల్లెటూర్లలో అప్పుడు ఇల్లులుండి ఇంటి ముందు బావి ఉంటుండే కదా, అంటే అప్పట్లో మనకి ట్యాప్స్ అవన్నీ లేకుండా పాతకాలంలో బావి నీళ్ళే వాడుతుండే కదా, అట్లా బావి కూడా ఉండే అక్కడ. పక్కనే చెట్టు, వేప చెట్టు, చాలా చల్లగా ఉంది. అంటే పల్లెటూర్లలో ఇట్లా దిమ్మలు ఇవన్నీ ఉంటుండే కదా, చుట్టూ కూర్చొని ముచ్చట్లు పెడుతుండే కదా. ఎగ్జాక్ట్లీ నాకు విలేజ్ వైబ్సే వచ్చినాయి ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే. ఇంకా గడ్డి అదంతా కూడా ఉంది. ఒక్కసారి అయితే లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఒక రోల్ కూడా కనిపించింది. ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి అవన్నీ వచ్చినాయి కానీ అప్పుడైతే ఏం లేకుండే కదా. ఇది ఇసురాయి, ఎదురుగానే కట్టెల పొయ్యి కూడా ఉండే. ఇదంతా కూడా ఒకటి విలేజ్ సెటప్ అనుకుంటా, కాకపోతే మెయింటెనెన్స్ లేకుండా ఇదంతా కూడా పాడైపోయినాయి. లోపలికి వచ్చి చూస్తే ఆ డోర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పాతకాలపు డోర్ లాగానే ఉన్నాయి. ఈ దూలాలు అవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం కూలిపోయింది అంతా కూడా వర్షాలు పడి ఆ టైంలో. ఇవన్నీ కూడా గూనెలు. ఇంకా ఇది వచ్చేసి పాతకాలంలో ఆనియన్స్ పెట్టుకుంటుండే, ఇట్లా పెట్టుకొని దూలాలకి ఇట్లా ఎలాడదీస్తుండే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే ఇది గుర్తుకొచ్చి చూపించిన. మీకు ఎంతమందికి అది తెలుసో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది అంటే టాడీ టాపర్స్ ఉంటారు కదా, కళ్ళు తీసే వాళ్ళు, అది వేసుకుంటారు. అన్నీ చూసుకొని మళ్ళీ నేను పూల్ దగ్గరకు వచ్చిన. మా వాళ్ళు అయితే ఆడుతూనే ఉన్నారు. ఇంకా మేము ఇక్కడే ఒక 3-4 వరకు అట్లా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయినాము.
ఇక్కడ ఒక చెట్టు కింద టాంగా, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎడ్ల బండి ఇవన్నీ కూడా పెట్టారు. ఇదైతే ఎక్కి ఎన్నో ఇయర్స్ అవుతుంది, మళ్ళీ ఒక్కసారి ఎక్కాలనిపించింది నాకు. ఇందాక చెప్పిన కదా ఎడ్ల బండి అని, ఇక్కడ బుల్లక్ కార్ట్ కూడా పెట్టి ఇక్కడ ఉన్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి అక్కడ కూడా ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ కోసం. ఇక్కడ మామిడి చెట్టు కిందనే టాంగా అదంతా సెటప్ చేశారు, మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అంతే, ఇంకా ఇదంతా ఆడుకొని ఎంజాయ్ చేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.